రైట్. తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానితో పాటుగా కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు కూడా ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరొక అంశం వ్యవసాయ యాంత్రీకరణ, విఆర్ఓ వ్యవస్థ, భూభారతి అమలు వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటనేది మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ముందు నుంచి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చాలా సత్వరం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ కొత్త సంవత్సరంలో జనవరి 4న కేబినెట్ సమావేశం కాబోతోన్నది. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే చెప్పడంతో ఈ యొక్క 4వ తారీఖు నాడు జరగబోయేటువంటి కీలకమైనటువంటి కేబినెట్ భేటీలో పలు అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వంలో 21,000 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పేసి ఈ రైతు భరోసాను దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒక నివేదికను కూడా ఇప్పటికే తయారు చేసింది. రైతు భరోసాకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దన్నట్టు దీనిపైన సీలింగ్ సంబంధించినటువంటి 7 ఎకరాలు ఎంత 7 ఎకరాలు అనేటువంటి ఒక విషయం అంటే సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, లేకపోతే ఐటీ కట్టేటువంటి వాళ్ళకు, లేదా ప్రజాప్రతినిధులకు, లేకపోతే ఉద్యోగస్తులకు వీళ్ళందరికీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇప్పటికే సబ్ కమిటీలో చర్చించినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క కేబినెట్లో దీనిపైన తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. విధి విధానాలను ప్రకటించి ఈ యొక్క రైతు భరోసాను కూడా సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికకు కూడా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాకముందు భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్రైటీరియా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీనికి క్రైటీరియా ఏందని చెప్పేసి దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ కార్డుకు సంబంధించినటువంటి ఒక కార్డులను దీనికి లింక్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఈ 12,000 రూపాయలు కూడా నిరుపేదలకు, ఎందుకంటే రైతులకు రైతు భరోసా ఇస్తూ ఉన్నారు, పెట్టుబడి సాయం కింద, అదేవిధంగా రుణమాఫీ ఇస్తూ ఉన్నారు, వివిధ రకాల బీమా ఇస్తూ ఉన్నారు. కానీ రైతు కూలీలకు ఎలాంటి సహాయం లేనటువంటి నేపథ్యంలో ఈ 12,000 రూపాయలను కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరొక వైపు యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి అంశం, టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి అంశం కూడా ఆలయ బోర్డు ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నారు. దీని విధి విధానాలను కూడా ఇప్పటికే లా బోర్డుకు పంపినటువంటి నేపథ్యంలో ఆ లా బోర్డు కూడా ఇప్పటికే దానిపైన స్టడీ చేసి ముఖ్యమంత్రికి ఆ తర్వాత దీన్ని ప్రభుత్వానికి పంపిన తర్వాత ముఖ్యమంత్రి చూసి దీనిపైన ఫైనల్ చేసి ఈ యొక్క టీటీడీ మాదిరిగా కూడా యాదగిరిగుట్ట ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీనిపైన కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సుమారుగా 9.5 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2018లో కొన్ని తూతూ మంత్రంగా కొన్ని ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉన్నది. అరొకర ఇచ్చినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు 2018 తర్వాత ఇచ్చిన ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఎవరైతే అంటే డిలీట్ చేసేటువంటి అంశాలు, కొన్ని చనిపోయినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే కొంతమంది నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రేషన్ కార్డు కూడా కొన్ని పథకాలకు తప్పనిసరి అవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో ముందుకెళ్తా ఉంది. రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నది. దాంతోపాటుగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ కూడా
పని చేస్తూ ఉన్నది. ఈ యొక్క నివేదిక కూడా దాదాపుగా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు క్యాబినెట్లకు అందించిన తర్వాత క్యాబినెట్లో దీనిపైన చర్చించి ఈ యొక్క స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క రిజర్వేషన్ల అంశం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరిలో అంటే సంక్రాంతి తర్వాత దీనిపైన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన సబ్ కమిటీ వన్ మెన్ కమిషన్ వేసింది. వన్ మెన్ కమిషన్ కూడా దీనిపైన ఇప్పటికే నివేదిక కూడా రూపొందించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర సర్కార్ తరఫున ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి దానిపైన కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే దీనిపైన క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు భూభారతికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించినటువంటి ఇప్పటికే అనేక అంశాలను కూడా ఇటు సభ ముందు ఉంచినటువంటి నేపథ్యంలోనే కొన్ని చేర్పులు మార్పుల తర్వాత ఈ యొక్క భూభారతి బిల్లును ఇప్పటికే ఇటు 31 టెర్రసిస్ కంపెనీ ధరణి పోర్టల్ ఒప్పందం ముగిసింది కాబట్టి ఈ యొక్క భూభారతిని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఇప్పటికే విధి విధానాలు ఖరారైన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క భూభారతిని కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క కీలక సమావేశంలో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలు రూపొందించి ముందుకెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. రాజశేఖర్ రైట్. ఒకటి రాంబాబు, ప్రధానంగా అంటే కొన్ని అంశాలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సబ్సిడీ మీద ఇసుక, సిమెంటు, స్టీల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశం కూడా బయటకు వస్తుంది. దాని మీద ఏమైనా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే నూతన పాలసీ ఏదైతే టూరిజానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా చర్చించారు ఈ అంశం. దాని గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? అసెంబ్లీలో తీర్మానాలు చేసినటువంటి అంశం ఆల్రెడీ దానిపైన చర్చించారు కాబట్టి మరొకసారి కేబినెట్లో దీనిపైన ఒక పాలసీ సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపింది కాబట్టి దీనిపైన మరొకసారి చర్చించేటువంటి టూరిజం పాలసీ పైన కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం అయితే కనపడడం లేదు. కానీ వివిధ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సర్కార్ ఈ యొక్క 2025లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీటి ముందు కూడా కొన్ని అంశాలను ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అందుకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా సబ్సిడీ అనేది లేదు. గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడ కూడా ఇలాంటి స్టీలుకు, సిమెంటుకు, లేకపోతే ఇసుకకు వీటన్నిటికి కూడా సబ్సిడీ పేరు మీద ఎవరికో ఇటు అంటగట్టేటువంటి అవకాశం అయితే లేదు. నేరుగా లబ్ధిదారునికే ఈ యొక్క 4 దశల్లో కూడా ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో అంటే బేస్మెంట్ కానీ లేకపోతే లెంటల్ లెవెల్ కానీ ఆ తర్వాత గోడలు పూర్తయిన తర్వాత కానీ లేకపోతే పూర్తిగా స్లాబ్ పడ్డ తర్వాత దానికి సంబంధించి ప్లాస్టింగ్ ఇదంతా చేసిన తర్వాత సిమెంట్ అంటే పెయింట్ ఇవంతా దానికి సంబంధించి మొత్తం కూడా ఒక ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయలను నేరుగా లబ్ధిదారునికి అందే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మధ్య దళారులకు ఎక్కడ కూడా తావు లేకుండా ఎవరికి కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అలాంటి ఆలోచన ఇంతవరకు అయితే ప్రభుత్వం దృష్టిలోకి రాలేదు. దానిపైన కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా స్పష్టం చేయడం జరిగింది. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. క్వశ్చన్ ఆయనకు అర్థం